ఈరోజు అవసరమైనది ఒకటే, ప్రభు పాదాలు పట్టుకోవడం. ఆ ఒక్క దాంట్లోనే పరిష్కారం ఉంది తెలుసా? నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా ప్రతి సమస్యకు పరిష్కారం ఎక్కడ? ప్రభు పాదాలు పట్టుకోవాలి. దాంట్లో పరిష్కారం ఉంటుంది. హన్నా వెళ్ళింది, తన భర్తకు ఇంకొక భార్య ఉంది కదా పెనిన్న, ఆమె సూటిపోటి మాటలు అంటుందని చెప్పి వేదన చెంది దుఃఖముతో దేవుని సన్నిధికి వెళ్ళి పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తుంది. నాకు ఒక కుమారుడు కావాలి అని అడిగింది. దేవుడు అన్నాక ఆ కుమారుడు ఇవ్వలేదా? ప్రార్థన చేస్తే కుమారుడు ఇవ్వలేదా? దేవుడు ఇచ్చేసాడండి. ప్రార్థనలోనే పరిష్కారం ఉంటుంది. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం, ప్రభుతో గడుపుదాం. అదొక్కటే నీకు ఎన్ని సమస్యలు ఉన్నా పరిష్కారం అదే. ఇంట్లో సమాధానం లేదా? సమాధానం కోసము ప్రార్థనే సమాధానం. నెమ్మది లేదా? ఆరోగ్యం లేదా? అప్పుల బాధల సమస్యల ఏమైనా ఉండని అన్నిటికీ పరిష్కారం ఏంటి? ప్రభు పాదాలు పట్టుకోవడం. అది తప్ప వేరొక మార్గం లేదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు మనం ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు దగ్గర మనము కన్నీరు కార్చగలిగితే, ఉన్న సమయాన్ని దేవుని కొరకు వాడగలిగితే దేవుడు మనల్ని గొప్పగా వాడుకుంటాడు.